విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 42 ఐటీ, ఐటీఎస్, జీసీసీ డేటా సెంటర్ సంస్థలతో 44,255 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. 17 ఎలక్ట్రానిక్ సంస్థలతో 27,909 కోట్ల మేర ఒప్పందాలను ప్రభుత్వం చేసుకుంది. వీటి ద్వారా 97,800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏపీలో ఉన్న వనరులను వివరిస్తూ పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ కోరారు. ప్రపంచ మానవాళిని కోవిడ్ వంటి మహమ్మారి నుంచి కాపాడిన అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, ఆ సంస్థ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. అన్ని విధాలా అనుకూలతలు కలిగిన ఏపీలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని లోకేష్ వారిని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి విషయాల్ని వివరించారు. ప్రస్తుతం తాము మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి పాండమిక్ వ్యాధులకు వైరస్ తయారీపై పరిశోధనలు సాగిస్తున్నట్లు చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లా చెప్పారు. ఏపీ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని అన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్, రోటావాక్, టైఫాయిడ్ వ్యాక్సిన్, టైప్ బార్ టీసీవీ, జపనీస్ ఎన్కెఫలైటిస్, జెన్వాక్ వంటి వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు సరఫరా చేస్తోంది. సుమారు 3,000 కోట్ల వార్షికాదాయం కలిగిన వ్యాక్సిన్ల తయారీలో భారత్లో టాప్ 3లో ఒకటిగా ఉంది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాలకు వ్యాక్సిన్లను ప్రధానంగా ఈ సంస్థ ఎగుమతి చేస్తోంది. రాష్ట్రంలో సెకండరీ శాటిలైట్ ఎండీఎఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని యాక్షన్ టెసా ఎండీని లోకేష్ కోరారు. ప్రస్తుతం సితార్ గంజ్ తయారీ కేంద్రం 7.5 లక్షల CBM సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఏపీలో సెకండరీ యూనిట్ ఏర్పాటు చేస్తే అదనపు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల డిమాండ్కు మద్దతిస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని వివేక్ జైన్ తెలిపారు. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలాయ్ జాకీ, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ యువత కోసం పర్యావరణ, ఆరోగ్య సంరక్షణ, సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధుల్ని కోరారు. ఫిషింగ్, ఆక్వాకల్చర్, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై, మారిటైమ్, తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ, పాలసీ రీసెర్చ్కు సహకారం అందించాలని సూచించారు. వ్యవసాయ, పట్టణ, నీటి అవసరాలకు జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలిసి ట్రోపికల్ వాటర్ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఏపీలో వాల్యూ యాడెడ్ డౌన్ స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని శామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ SMEL MD షీజిత్ అగర్వాల్ ను మంత్రి కోరారు. రాబోయే 5 ఏళ్లలో 2,500 కోట్లతో తమ సంస్థను విస్తరించాలని భావిస్తున్నామని, ప్రభుత్వ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, రెన్యూబుల్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా హైడ్రో టర్బైన్లు, సౌర పంపింగ్ వ్యవస్థల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ KBL MD అలోక్ కిర్లోస్కర్ను మంత్రి లోకేష్ కోరారు. నీటిపారుదల, మున్సిపల్ నీటి సరఫరా, పారిశ్రామిక వినియోగానికి కీలకమైన వర్టికల్ టర్బైన్ పంపుల కోసం ఏపీలో ఒక ప్రత్యేక ప్లాంటును స్థాపించాలని సూచించారు. తమ సంస్థ ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశాఖ, విజయవాడ నగరాల్లో తమ సంస్థ కార్యాలయాలు ఉన్నాయని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని కిర్లోస్కర్ బ్రదర్స్ చెప్పారు. 1,057 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం కలిగిన ఏపీలో అత్యాధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పాల్సిందిగా కగన్నా సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధుల్ని లోకేష్ కోరారు. AI, IoT, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలపై దృష్టి సారించాల్సిందిగా సూచించారు.
రెన్యూవబుల్ పవర్, డేటా సెంటర్లు, బ్యాటరీ స్టోరేజీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారి సంస్థ చైర్మన్ అంకితా జోషి, సీఓఓ శ్యామ్ సుందర్ రఘుపతికి మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టిన డేటా సెంటర్ హబ్గా మారుతున్న విశాఖలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎస్ఏఈఎల్ చైర్మన్ సుఖ్బీర్ ఆవ్లాతోనూ లోకేష్ ఆహ్వానించారు. మంత్రి ప్రతిపాదనలపై ఆయన సానుకూలంగా స్పందించారు.